ఇది ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ అండ్ లిక్కర్ స్కామ్ అదే జల వివాదాల గురించి మాట్లాడదాం. టాపిక్ లో మాట్లాడదాం. అట్లా కదన్నా, ఇప్పుడు స్వయాన రక్తం పంచుకున్న బిడ్డ ఇక్కడ మన తెలంగాణలో కవిత గారే చెప్పినారు, నా సహచరుల ఫోన్లు నా పక్కన ఫోన్లు ట్యాప్ అయినవి అని స్వయాన కవిత గారే చెప్పినారు. అదే రక్తము, అదే ఇంటి ఆడబిడ్డ. ఇది ఎట్లా మీరు అంటారు చెప్పండి. కవితక్క గారు ఏం చెప్పిండ్రు అంటే, దయచేసి ఇవాళ మా గవర్నమెంట్ మేం చేసినామని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు సార్. ఒకవేళ ఉంటే చూపించగలగాలి, తప్పు చెప్పకండి దయచేసి. అయితే మీ ప్రభుత్వమే కదన్నా గతంలో, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో తను ఇప్పటికి కూడా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు. దయచేసి నేనేమంటా ఉన్నా, ఇవాళ వేరే మాటలు వాస్తవం ఏంది అని అనుకున్నప్పుడు వారు అన్నారు, మీడియా మాట్లాడారు, జనాలకు పోతుంది సార్. సార్ దయచేసి మాట్లాడారు, అరవింద్ గారు మాట్లాడారు కాబట్టి కిషోర్ అన్న గారికి తెలియజేస్తా ఉన్నాను. లేదు నేను ప్లే చేస్తాను, మీరు అడిగారు కదా, ఖచ్చితంగా తీస్తాను. అక్కడ లిక్కర్ స్కామ్ లో కూడాను చాలా అరాచకంగా జరిగింది. లిక్కర్ స్కామ్ లో ఉన్న బ్లాక్ మనీని వాడుకోవడానికి ఐఐటి చదివిన మంచి విద్యావంతులని చాలా దుర్మార్గంగా వాడుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఎరేసి ఐఐటిలో చదువుకున్న ప్రొఫెషనల్స్ ని కూడాను లిక్కర్ స్కామ్ కార్టూన్ బాక్సుల్లో పెట్టి పంపడానికి, అటు ఇటు తిప్పడానికి విద్యావంతులను వాడుకున్నారు అనేది కూడాను చాలా దౌర్భాగ్యం. అంత ఉన్నత విద్యావంతుల్ని, సమాజానికి దేశానికి ఉపయోగపడాల్సిన విద్యావంతుల్ని దొంగ సొమ్ము, బ్లాక్ సొమ్ము, నల్లధనాన్ని మార్చుకోవడానికి వాడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యకర పరిస్థితి అక్కడ వైసీపీ ప్రభుత్వంలో.